ఆంధ్రప్రదేశ్లో విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజేత విద్యా సంస్థలు మరోసారి సంచలనం సృష్టించాయి. విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 594, 592, 590 మార్కులు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా విజేత విద్యా సంస్థల అధినేత మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు. విద్యార్థుల విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విజయానికి ప్రధాన కారణం విద్యార్థుల కష్టపాటు, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల అంకిత భావమేనని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పారు. అలాగే గత ఏడాది మార్కులను అధిగమించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా 10,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఇది విద్యార్థుల మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు. 593 మార్కులు సాధించిన విద్యార్థి మాట్లాడుతూ ఈ విజయం వెనుక తన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ప్రధాన కారణమని వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల విజయాన్ని ఘనంగా అభినందించారు. ఏటీగ్రహంలోని అతి చిన్న స్కూల్ గా పరిగణించే మా శ్రీ విజేత హై స్కూల్ 594 మార్క్స్ తోటి, లాస్ట్ ఇయర్ 592, దాన్ని క్రాస్ చేయాలనే సంకల్పంతో మా ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి ఈ రిజల్ట్ తీసుకొచ్చినందుకు 594, 592, 590, 585 ఇట్లా అన్ని దాదాపు అవుట్ ఆఫ్ 50 మెంబర్స్ లో 29 మెంబర్స్ కి అబౌవ్ 500 తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా నేను ముందుగా విద్యార్థుల కంటే ముందుగా టీచర్స్ ని అభినందిస్తూ, అదేవిధంగా కష్టపడి చదివి మేము చెప్పిన ప్రణాళికను బట్టి చదివినందుకు వాళ్ళకు కూడా కంగ్రాట్స్ చెప్తూ, వాళ్ళ కష్టం లేదే మళ్ళీ ఆ రిజల్ట్ రాదు. కానీ వాళ్ళు నియమ నిబద్ధనలతోటి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మేము చెప్పింది ఫాలో అయ్యి వాళ్ళు ఆ విధంగా తయారయ్యి మన స్కూల్కి మంచి రిజల్ట్ తీసుకురావడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కొంచెం టైమింగ్స్ ఎక్కువ పెట్టి, కానీ ఈ రిజల్ట్ చూసిన తర్వాత పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి మార్గంలో నడుస్తారనే సదుద్దేశంతో మేము వీరి కోసం కష్టపడిన ఉపాధ్యాయులందరికీ కూడా స్కూల్ యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ దీన్ని క్రాస్ చేయాలని కూడా వాళ్ళని మరలా ఆశిస్తున్నాను. ఎందుకంటే మనము అతి తక్కువ ఫీజు తోటి ఇటువంటి రిజల్ట్ దాటం అనేది నా భూతో నా భవిష్యత్. ఎందుకంటే ఒక్కొక్కరు 1,50,000 రూపాయలు ఫీజు తీసుకుంటూ మరి వారి రిజల్ట్ కంటే కూడా కేవలం 24,000 రూపాయలు 10th క్లాస్ కి తీసుకుంటూ మేము అతి పేద అయినటువంటి మా ఏటీగ్రహారంలో పేద ప్రజల నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికితీయటం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇదే విధంగా మేము సేవ చేస్తూ మా ఏటీగ్రహారాన్ని ఇంకా మంచి భవిష్యత్తు తీసుకువెళ్ళాలి అని మా టీచర్స్ అందరినీ, మా విద్యార్థులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా విజేత స్కూల్ నుంచి లక్ష్మీ కుమార్ 594, మంగన్ పాత్రో 592, శంతన్ బాబు 590 ఈ విధంగా తీసుకొచ్చినందుకు వారందరికి కూడా అభినందనలు. స్కూల్ యాజమాన్యం కూడా వారికి రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నాకు చాలా ఆనందంగా ఉంది ఇన్ని మార్క్స్ వచ్చేసరికి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తాయని. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అండ్ దీనికి నేను ఫస్ట్ గా టీచర్స్ కి, మా పేరెంట్స్ కి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతో ఇన్ని మార్క్స్ రావడానికి వాళ్ళు నాకు ఎంతో చేతనందించారు. అండ్ ఈ స్కూల్ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మార్క్స్ ఒకటే కాదు, డిసిప్లిన్ అనేది కూడా ఉంటుంది. ఏం తప్పినా కానీ దానిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే ఎటువంటి చెడు అలవాట్లకు వెళ్లకుండా చూసుకుంటారు. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా టీచర్స్ నాకు ఎంతో సహాయపడ్డారు. నేను ఏ డౌట్ అడిగినా కానీ వాళ్ళు నాకు అప్పుడే క్లారిఫై చేసేవాళ్ళు. ఎటువంటి డిలే లేకుండా రేపు చెప్తానని అలా కాకుండా అడిగిన వెంటనే క్లారిఫై చేసేవాళ్ళు. ఒకవేళ అర్థం కాకపోతే ఎవరు అడిగినా కూడా 1కి 2 సార్లు అయినా చెప్పేవాళ్ళు. సో నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా టీచర్స్ ఎంతో నాకు సహాయపడ్డారు. అలాగే డైరెక్టర్ సార్, మ్యామ్, ప్రిన్సిపల్ మ్యామ్ కూడా నాకు ఎంతో సహాయపడ్డారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ.
అందరికి గుడ్ మార్నింగ్. ఫస్ట్ మా డైరెక్టర్ సార్ కి, మ్యామ్ కి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మా పేరెంట్స్ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. ఈ స్కూల్లో ఫస్ట్ మాకు నేర్పించింది డిసిప్లైన్. ఇంత డిసిప్లైన్ గా ఉండడం వల్లే మేము ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతున్నామని మా అభిప్రాయం. ఏంటంటే మా సార్ మమ్మల్ని ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఒక మంచి దారిలో వెళ్ళేటట్టు చేస్తారు. ఎప్పుడు మార్క్స్ ఒకటే లైఫ్ కాదు. మనం ఎదగాలంటే మనం పెద్దవాళ్ళని గౌరవించడం, ఇలా ఎన్నో నేర్పించిన మా సార్ కి చాలా థ్యాంక్స్. ఇంకా మా టీచర్స్ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్.